తెలంగాణలో రబీ సీజన్ ముగియనుండడంతో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కొనుగోళ్లకు సమాయత్తమైంది. ప్రధానంగా నూనె గింజల సేకరణపై దృష్టి సారించిన ప్రభుత్వం నాఫెడ్ గైర్హాజరీలో రైతులకు నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టింది. తెలంగాణ నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్యతో సమావేశమైన వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్, ఆయిల్ ఫెడ్, వ్యవసాయ శాఖ సిబ్బందిని సైతం పొద్దుతిరుగుడు కొనుగోళ్లకు సిద్ధం చేయాలని మంత్రి హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో పొద్దుతిరుగుడు నూనె గింజల కొనుగోళ్లు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రబీ సీజన్ ముగిసిన తరుణంలో నూనె గింజల సేకరణపై దృష్టి సారించింది. సచివాలయం వేదికగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రధానంగా పొద్దుతిరుగుడు కొనుగోళ్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ ప్రియదర్శిని, ఆయిల్ ఫెడ్ ఎండీ విష్ణు, సహకార కమిషనర్ సురేందర్ సహా మార్కెటింగ్ శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. సాధారణంగా నాఫెడ్ ద్వారా నూనె గింజల సేకరణ జరుగుతుంది. ఈసారి నాఫెడ్ నూనె గింజలు కొనడం లేదు. ఈ క్రమంలో రైతులు ఆందోళన పడకుండా మార్కెటింగ్ శాఖ మాత్యులు పొద్దుతిరుగుడు క్రయ విక్రయాలకు ముందస్తుగానే చర్యలు చేపట్టారు. క్వింటా పొద్దుతిరుగుడు కనీస మద్దతు ధరను 3,750 రూపాయలు ప్రకటించిన ప్రభుత్వం కొన్న వెంటనే రైతుకు నగదు చెల్లించాలని నిర్ణయించడం విశేషం. ముందుగా మెదక్ జిల్లా సిద్దిపేట, గజ్వేల్, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, నిజామాబాద్ పట్టణాల్లో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు. ఆ తర్వాత మార్కెటింగ్ శాఖ సిఫార్సు మేరకు మిగతా జిల్లాల్లో తెరవాలన్నారు. వ్యవసాయ శాఖ సిబ్బందిని కొనుగోళ్ల కోసం సిద్ధం చేయాలని ఆజ్ఞాపించారు. కొనుగోలు చేసిన నూనె గింజలను గోదాముల్లో భద్రంగా నిల్వ చేయాలన్నారు. నాఫెడ్ రంగంలో దిగిన వెంటనే సేకరించిన మొత్తాన్ని ఆ సంస్థకే విక్రయించాలని తీర్మానించారు. అనంతరం మన ఊరు మన కూరగాయలు పథకం అమలు తీరుపై మంత్రి సమీక్షించారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో రైతు బజార్ల ఏర్పాటు సహా పాత రైతు బజార్ల ఆధునీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సంయుక్త కలెక్టర్ల సంప్రదింపుల అనంతరం ఆయా జిల్లాల స్థలాలు గుర్తించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యార్డుల్లో ఈ మార్కెట్ విధానం అమలు చేయాలన్న నిర్ణయం మేరకు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. నాబార్డు అనుమతించిన గోదాముల విధి విధానాలు, తదుపరి చర్యలపై సమీక్షించిన మంత్రి హరీష్ రావు రాష్ట్ర మార్కెటింగ్ శాఖలో సిబ్బంది భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. 30 వ్యవసాయ మార్కెట్ల విభజన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.